డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన సినిమా ఈగల్. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ వెబ్సైట్ పై మండిపడ్డారు. ఈగల్ సినిమా గురించి నెగిటివ్ రివ్యూలతో పాటు మూవీ యూనిట్ డైరెక్టర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేశారని ఆ సైట్ పై హరీష్ శంకర్ విరుచుకుపడ్డారు. ఓ డైరెక్టర్ 4 ఏళ్లుగా సినిమా తీయట్లేదు, రాత్రంతా తాగుతూ ఉన్నాడు, కానీ ఫోటో మాత్రం వేయరు, ఏదో షాడో ఫోటో వేస్తారు, డొంక తిరుగుడెందుకు, అది నేనే అని చెప్పొచ్చుగా అంటూ హరీష్ శంకర్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. నా ఫోటో నా పేరు రాసే ధైర్యం లేదు, ధైర్యం ఉంటే ఫోటో వేసి రాయండి, నేను కౌంటర్ ఇస్తాను. సినీ పరిశ్రమ అంటే కేవలం హీరో, దర్శక నిర్మాతలు మాత్రమే కాదు, సినీ జర్నలిస్టులు కూడా పరిశ్రమలో ఒక భాగమే. మనం కొట్టుకొని తిట్టుకొని వేరే వాళ్ళ ముందు తక్కువ అవడం ఎందుకు? క్రిటిసైజ్ కు ట్రోలింగ్ కు తేడా తెలియకుండా పోతుంది అంటూ సదరు వెబ్సైట్ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు. సినీ జర్నలిస్ట్ ను ఉద్దేశిస్తూ మనం ఒకే జట్టులో ఉన్నాం, మీరు ఆ గట్టు మీద, మేం ఈ గట్టు మీద లేం, అందరం కలిస్తేనే సినీ పరిశ్రమ అని అన్నారు. ప్రజెంట్ హరీష్ శంకర్ 2 సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి, అలాగే రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. ఈ 2 చిత్రాలు ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్నాయి.